డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ టోన్ మారిందా? ఇక పవన్ పై ప్రశంసలే తప్ప హాట్ డైలాగ్స్ ఉండవా? సైకిల్ పార్టీని దెబ్బకొట్టడానికే జనసేనానిపై ప్రేమను చూపిస్తున్నారా, లేక పవన్ను తమ వైపు తిప్పుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఇదంతా బొత్స స్కెచ్చేనా? వాచ్ ది స్టోరీ. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్పై ఓ రేంజ్లో విమర్శలు చేశారు వైసీపీ నేతలు. ఆ విమర్శలు కూడా మామూలు స్థాయిలో కాదు. ఫ్యాన్ పార్టీ తరపున ఎవరు మాట్లాడినా పవన్ గురించి హాట్ కామెంట్స్ చేసేవారు. వ్యక్తిగతంగానూ ఆయన గురించి మాట్లాడిన వైసీపీ లీడర్లు ఎంతో మంది ఉన్నారు. అలా మాట్లాడే క్రమంలో పరిధి దాటిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో వైసీపీ రూట్ మార్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా జనసేనానిపై ఫ్యాన్ పార్టీ నేతల నుంచి హాట్ కామెంట్స్ లేవు. ఆ మధ్య అసెంబ్లీ బయట పవన్ కళ్యాణ్ను బొత్స ఆలింగనం చేసుకున్న నాటి నుంచే వైసీపీ స్టాండ్ మారిందన్న వాదన వినిపిస్తోంది. పిఎస్సి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పవన్ కారు ఎక్కడానికి వస్తుండగా ఇతర వైసీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోగా బొత్స మాత్రం హుందాతనాన్ని చాటుకున్నారు. పవన్ రాక గురించి వెయిట్ చేసి మరీ ఎదురుగా నిలబడి నమస్కారం చేశారు బొత్స. ప్రతి నమస్కారం చేసి పవన్ బొత్సను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పలకరించారు. అప్పట్లో పవన్ను బొత్స ఆలింగనం చేసుకోవడంపై వైసీపీ నేతలే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్. బొత్స చేసింది సరైంది కాదని జగన్తో చెప్పారట. కానీ ఈ విషయంలో వైసీపీ బాస్తో బొత్స మాట్లాడారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు కుడిభుజంగా మారిన పవన్ కళ్యాణ్పై సైలెంట్గా ఉండడమే బెటర్ అని జగన్కు సూచించారట. చంద్రబాబుపై విమర్శలకు ఓకే గాని పవన్పై విమర్శలతో ఓ సామాజిక వర్గం పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉందని చెప్పారట. అలాగే చంద్రబాబును డిఫెన్స్లో పడేయాలంటే పవన్తో సాఫ్ట్గా వ్యవహరించాలని కూడా పలు సూచనలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. బొత్స సూచనలపై జగన్ కూడా సానుకూలంగా రెస్పాండ్ అయినట్లు సమాచారం. అందుకే అప్పటి నుంచి జనసేనానిపై వైసీపీ స్టాండ్ మారిందని టాక్. ఇటీవల మరో వైసీపీ ముఖ్య నాయకుడు మంత్రి పేర్ని నాని కూడా పవన్ పై ప్రశంసలు కురిపించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను బట్టబయలు చేసిన పవన్ కళ్యాణ్ను అభినందించారు. తన శాఖ కాకపోయినప్పటికీ ప్రాణాలకు తెగించి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకున్నారంటూ జనసేనానిపై పొగడ్తల వర్షం కురిపించారు ఆయన. తాజాగా మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఏపీలోని ఎన్డీఏ నేతల్లో పవన్ ఆదర్శవంతమైన నాయకుడంటూ విజయసాయి పొగిడారు. జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగి ఉన్నారని మెచ్చుకున్నారు. అలాగే వయస్సు రీత్యా పవన్ నాయకత్వాన్ని ఆయన సమర్థిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో సరైన నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలోనూ పవన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఒక్కసారిగా విజయసాయిరెడ్డి టోన్ మారడం వెనుక కూడా బొత్స స్కెచ్ ఉందన్న ప్రచారం సాగుతుంది. జనసేనానిపై వైసీపీ స్టాండ్ మారడంపై ఆ పార్టీలోనే చర్చ జరుగుతుందట. ఇక మీదట చంద్రబాబును విమర్శిస్తూనే పవన్పై మాత్రం ప్రేమను చూపించాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ణయించారట. ఇలా చేయడం ద్వారా పవన్కు స్నేహహస్తం అందించినట్లు కూడా అవుతుందని,
వైసీపీ హైకమాండ్ భావిస్తుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిని విచ్ఛిన్నం చేసి ఒక పార్టీని తమ వైపు తిప్పుకుంటే తప్ప వైసీపీ కథ మారదని భావిస్తున్నారట ఆ పార్టీ పెద్దలు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి తాము కూడా 3 పార్టీలతో జట్టు కట్టే ఆలోచన జరుగుతుందట. అందులో జనసేనను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నారా అన్న చర్చ సాగుతుంది. వైసీపీ ప్లానింగ్ను పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారా? ఆయన స్పందన ఎలా ఉంటుంది? వైసీపీ ప్రశంసనలు లైట్ తీసుకుంటారా లేక ఫ్యాన్ పార్టీపై విమర్శలు గుప్పిస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి.